Audio Jungle. Audio Jungle. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించుచు యూదావార్లారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుటి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి, పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగ చేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండిన ఎడల, ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జారచోర క్రియలను నరహత్యను చేయిచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయిచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నయూ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన షీలోహు నందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినుకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి కనుక, నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము. నన్ను బతిమాలి కొనుకుము, నేను నీ మాట వినను. యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించునంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్పశక్యము కాకుండా అది మండును. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కాని బలులను గూర్చి కాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చితిని. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వెనుకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయొచ్చు, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యముననుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయొచ్చు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితిని. వారు నా మాట వెనుకయున్నారు,
చెవి యొక్కకయున్నారు. తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. నీవు ఈ మాటలన్నయూ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు. కనుక నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము. చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యమెత్తుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు. నేనాజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసియున్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు. కాలము సమీపించుచున్నది. అప్పుడు అది తోఫెతు అని అయినను బెన్ హెన్నోము లోయ అని అయినను అనబడక బదలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని తోలివేయువాడు లేకపోవును. ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోనూ లేకుండా చేసెదను. ఈ దేశము తప్పక పాడైపోవును. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా వాక్కు. ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి, వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు. అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమి మీద పెంటవలే పడియుండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్ ఇదే. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడునూ లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడునూ తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకెగురు సంకుబడి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్లగువ్వయు మంగళ కత్తిపిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎగురును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందురు? నిజమే కాని శాస్త్రుల కల్లకల్లము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి. వారు విస్మయముంది చిక్కున పడియున్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వారికి ఏపాటి జ్ఞానము కలదు. కనుక వారి భార్యలను అన్యులకప్పగింతును. వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరినూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరినూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను కాని వారే మాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించే కాలమున వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మనమేల కూర్చుండి ఉన్నాము.
మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము, కాని మేలేమియూ రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము, కాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. దాని నుండి వచ్చు వారి గుర్రముల బుసలు వినపడెను. వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు. పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. కోతకాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టియున్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచున్నది?